పంప. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఇంతవరకు 36 వరకు తెలియజేసినాం. మరల 37 నుండి ప్రారంభించుచున్నాం. కస్మాచ్చతేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణో అప్యాదికర్తే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్ తత్పరం యత్. అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్ తత్పరం యత్. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు. కనుక వారు సిద్ధాదులందరూ నీకు నమస్కరింపక ఎట్లు ఉండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, సత్ అసత్తులు నీవే. వాటి కంటెను పరమమైన అక్షర స్వరూపుడవు, అనగా సచ్చిదానంద ఘన పరబ్రహ్మవు నీవే. ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన ప్రభువుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమయ్యున్నది. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మకును జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు, మరల నమస్కారములు, ఇంకనూ నమస్కారములు. అనంత సామర్థ్యము గలవాడా, నీకు ఎదురుగా యుండియు వెనుక నుండియు నమస్కరించుచున్నాను. ఓ పరమాత్మ, నీకు అన్ని వైపుల నుండి నమస్కారములు. ఏమనగా, అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు. అన్ని రూపములను నీవియే. నీ మహిమ ఎరుగక నిన్ను నా శకునిగా భావించి చనువు చేయగాని, పొరపాటు వలన గాని, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుత, విహార శయ్యాసన భోజనాది సమయముల యందు ఏకాంతము గాని, అన్య సకుల సమక్షమున గాని సరసమునకై పరిహారములాడి నేను నిన్ను కించపరచి ఉండవచ్చును. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములనన్నిటినీ క్షమింపుమని వేడుకొనుచున్నాను. ఓ అనుపమ ప్రభావా, ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురువుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకముల ఎందును నీతో సమానమెవ్వడునూ లేడు. ఇంక నీకంటే అధికుడు ఎట్లు ఉండును? కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల కడనిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. తమనీయుడవు, సర్వేశ్వరుడవు అయిన నీవు నా యందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, కుమారుని తండ్రిని క్షమించినట్లు, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపుము. మునుపు ఎన్నడూ చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నా మనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడపై విష్ణు రూపముతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడవు కమ్ము. కిరీటమును, గదను, శంఖ చక్రమును ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహు, విరాట్ రూప, నీ చతుర్భుజ రూపమును నాకు చూపుము. శ్రీ భగవానుడు పలికను, ఓ అర్జున, నీపై గల అనుగ్రహమున నా యోగశక్తిని నీపై
గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించి తిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరునూ చూచియుండలేదు. ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరునూ చూచియుండలేదు. ఓ అర్జున, వేదాధ్యాయములచే గాని, యజ్ఞాచరణములచే గాని, దానములచే గాని, తీవ్ర తపశ్చర్యములచే గాని, తదితర పుణ్యకర్మలచే గాని ఈ మానవ లోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవ్వరికి చూడసఖ్యము కాదు. తీవ్ర తపశ్చర్యములచే గాని, తదితర పుణ్యకర్మలచే గాని ఈ మానవ లోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరెవ్వరికి చూడసఖ్యము కాదు. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వెదకును మోహమునకును ఉరికావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడపై శంఖ చక్ర గదాపద్మములతో విలసిల్లుచున్న నా ఈ చతుర్భుజ రూపమును మర్రల చూడుము. సంజయుడు పలికెను. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. అర్జునుడు పలికెను. ఓ జనార్దన, నీ అతి సామాన్యమైన మానవాకృతిని, శ్యామ సుందర రూపమును చూచి ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా స్వాభావిక సహజ స్థితిని పొంది తిని. భగవానుడు పలికెను. నీవు చూచిన నా ఈ చతుర్భుజ రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతల సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందురు. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందురు. నీవుగాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనముల చేత గాని, నీవుగాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములచే గాని, తపశ్చర్యలచే గాని, దానములచే గాని, కర్మలచే గాని శక్యము కాదు. కానీ ఓ పరంతప అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావ స్థితి నందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. అర్జున, కర్తవ్య కర్మలను అన్నిటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నా యందు భక్తి శ్రద్ధ గలవాడును, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణియందును ఏ మాత్రము వైరభావము లేనివాడును అయిన, ఏ ప్రాణియందును ఏ మాత్రము వైరభావము లేనివాడును అయిన అనన్య పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. అనన్య పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగం సమాప్తం. ఓం నమః శివాయ చ నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. మరల 12వ అధ్యాయము భక్తి యోగము తదుపరి. ఓం నమః శివాయ చ నమః శివాయ.